దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు NB181, LF7 లను భారత్ లో గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జినోవిక్స్ కన్సార్టియం ఇదివరకే వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కలకలం రేపుతోంది. కోవిడ్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్నూలు GGH కు చెందిన ఓ ప్రొఫెసర్ కు పరీక్ష నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది. నగరంలోని వెంకటరమణ కాలనీలోకి చెందిన ప్రొఫెసర్ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. అలాగే మంత్రాలయం మండలం పరమాందొడ్డి తండాకు చెందిన 25 ఏళ్ల మహిళ అనారోగ్యంతో వారం రోజుల క్రితం కర్నూలు GGH లో చేరింది. ఆమెకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి చికిత్స కోసం పంపించారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నిర్ధారణ అయిన ఎమ్మిగనూరు మండలం కల్లుగోట్ల రోగిని పాత గైనిక్ విభాగంలోకి కోవిడ్ వార్డుకు తరలింపారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఆ రోగిని VIP నెగిటివ్ ప్రెస్ ర్యాంకు తరలించారు. పాత గైనిక్ విభాగంలోనికి కోవిడ్ వార్డుకు బాత్రూంలు లేకపోవడం రోగిని తరలించినట్లు సిబ్బంది చెప్తుంది. పాత గైనిక్ విభాగంలో కోవిడ్ వార్డు ఆవరణలో ఫిమేల్ మెడికల్ వార్డులు ఉన్నాయి. అక్కడ మహిళా రోగులు ఉన్న చోట కోవిడ్ వార్డులు ఎలా ఏర్పాటు చేస్తారని బంధువులు మండిపడుతున్నారు. 2 రోజులుగా కోవిడ్ రోగిని అటు ఇటు తిప్పుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు స్పందించి ప్రత్యేక కోవిడ్ వార్డులను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని రోగులు కోరుకుంటున్నారు. వరంగల్ MGM సమీపంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. అలాగే MGM హాస్పిటల్ PG వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. నగరంలో ఒకే రోజు 7 పాజిటివ్ కేసులు నమోదవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ B సాంబశివరావు స్పందించారు. నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని, ఇలాంటి సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు. కరోనా పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న రోగులు స్పెషల్ ఐసోలేషన్ లో ఉండాలని, ఆయాసం ఉండి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె, కిడ్నీ, క్యాన్సర్, లివర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు మాస్కులు ధరించి జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.